ఒక్క బాధితురాలి పక్షాన సమాజం మొత్తం ఉంది. కానీ మమతా బెనర్జీ డబ్బుల పక్షాన పదుల సంఖ్యలో ఉన్నారు. భారతదేశంలో ప్రముఖ న్యాయవాదులంతా ఇవాళ రోజున మమతా బెనర్జీకి అనుకూలంగా ఏదైతే డబ్బులు ఇస్తారు కదా ప్రభుత్వం, కాబట్టి సుప్రీంకోర్టులో వాదించడానికి ఉన్నటువంటి లాయర్లు ఏది ఒక్క కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే తుషార్ మెహతా, మాధవ్ సిన్హాల్, ఆర్కాజ్ కుమార్, స్వాతి గిలిద్యాల్, ఎంకే మొరోయిస్, కపిల్ సిబల్, మేనకా గురుస్వామి, సంజయ్ బసు, ఆస్థా శర్మ, శ్రీ సత్య మోహంతి, నిపుణ్ సక్సేనా, అంజు థామస్, అపరాజిత జమల్, సంజీవ్ కౌశిక్, మంతికా హర్యానీ, శ్రేయాస్ అవస్థి, ఇంతమంది ఇంకా ఉన్నారు. ఇంకొక 20-30 మంది లాయర్లు. ఒక్కొక్కళ్ళకి 15 లక్షల నుండి 25 లక్షల రూపాయలు మినిమం, మ్యాక్సిమం ₹1,00,00,000 ఒక అపీరెన్స్కి అయ్యేటటువంటిది మమతా బెనర్జీ ప్రభుత్వం ఖర్చు పెట్టుకుని ఏదైతే సిబిఐ దర్యాప్తు వద్దని సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తోందంటే ఏ స్థాయి వ్యవహారాలని కంట్రోల్లో పెట్టాలని ప్రయత్నిస్తోంది, ఎందుకు అంతగా భయపడుతోంది అన్నదే అర్థం కావాల్సి ఉంది.